Jai Shri Ram. Matru Panchakam, composed by Adi Shankaracharya. I am going to read it out for you. Muktamanitvam nayanam mameti rajeti jiveti chira sutatvam ityukta vatyastava vachi mataha dadamyaham tandulameva shushkam. So Shankaracharya has composed 5 verses honoring all mothers. So Matru Panchakam should be taught in schools. The meaning we will discuss later. The next verse, Ambeti tateti shiveti tasmin prasuti kale yadavocha uchai krishnoti govinda hare mukunda iti jananyai aho rachitoya manjalihi astam tavadiyam प्रसूतिमये दुर्वार शूलव्यधा नैरुच्यं तनि शोषणं मलमयी शय्या च संवत्सरी एकस्यापि न गर्भभारभरण क्लेशस्य यस्याक्षमः दातुं निष्कृति मुन्नतोऽपि तनयस्तस्यै जनन्यै नमः गुरुकुल मुपसृत्य स्वप्नकाले तु दृष्ट्वा यति समुचित वेशं प्रारुदो मां त्वमुच्चैः गुरुकुलमथ सर्वं प्रारुदत्ते समक्षं सपदि चरणं योस्ते मातरस्तु प्राणामः न दत्तं मातस्ते मरणसमये तोयमपि वा स्वधा वा नो दत्ता मरण दिवसे श्राद्धविधिना न जस्त्वां मातस्ते मरणसमये तारक मम रकाले संप्राप्ते मयि कुरु दयां मातुर अतुलां. Now the meaning is so wonderful. Every child should be taught, and all of us should by heart this. Muktamanistvam nayanam mameti rajeti jiveti chiram sutatvam ityukta vatyastava vachi mataha dadamyaham tandulameva shushkam. Amma, నువ్వు నా ముత్యానివిరా, నా రత్నానివిరా, నా కంటి వెలుగు నాన్న, నువ్వు చిరంజీవిగా ఉండాలి అని ప్రేమగా నన్ను పిలిచిన నోటిలో ఈనాడు కేవలం ఇన్ని శుష్కమైన బియ్యపు గింజలు వేస్తున్నానమ్మా, నన్ను క్షమించు చెప్తున్నాడు శంకరాచార్య. తల్లి చనిపోయిన తర్వాత ఆయన వచ్చాడు, కాకపోతే అంత్యక్రియలన్నీ చేయడానికి సమయానికి రాలేకపోయాడు. తర్వాత వచ్చి ఆయన నోట్లో మనం వేస్తాం కదా బియ్యం, క్షమాపణ కోరుకుంటున్నాడు చూడండి. తర్వాత అంబేతి తాతేతి శివేతి తస్మిన్ ప్రసూతి కాలే యదవోచ ఉచ్చై కృష్ణేతి గోవింద హరే ముకుందే త్యహో జనన్యైర్ అచి తోయమంజలి. దీని తాత్పర్యము, పంటి బిగువున నా ప్రసవకాలములో వచ్చే ఆపుకోలేని బాధను అమ్మా, అయ్యా, శివ, కృష్ణ, హర, గోవింద అనుకుంటూ భరించి నాకు ఇచ్చేవి తల్లి, నీకు నేను నమస్కరిస్తున్నాను. తర్వాత అస్తాం తవదియం ప్రసూతి సమయే దుర్వార శూలవ్యధా నైరుచ్యం తను శోషణం మలమయీ శయ్యా చ సంవత్సరీ ఏకస్యాపి న గర్భభారభరణ క్లేశస్య యస్యాక్షమః దాతుం నిష్కృతి మున్నతోపి తనయః తస్యై జనన్యై నమః. అమ్మా, నన్ను కన్న సమయంలో నువ్వు ఎంతటి కడుపు నొప్పి శూలవ్యధ బాధ అనుభవించావో కదా. కళ్ళను కోల్పోయి శరీరము శుష్కించి ఉంటుంది, మలముతో పక్క మలినమై 1 సంవత్సర కాలం ఆ కష్టాన్ని ఎలా సహించేవమ్మా? ఎవరూ అలాంటి బాధను సహించలేరు. ఎంత గొప్పవాడైనా కుమారుడు
తల్లి రుణాన్ని తీర్చుకోగలడా? నీకు నమస్కారం చేస్తున్నానమ్మా. కళ్ళు నీళ్ళు వస్తున్నాయి చదువుతూ ఉంటే. తల్లికి మనము ఈ మాత్రం చేయలేకపోతున్నాం అన్నమాట. గురుకులమున సృత్స్య స్వప్నకాలేతు దృష్ట్వా యతి సముచిత వేషం ప్రారుదోత్వముచ్చైః గురుకులమథ సర్వం ప్రారుదత్తే సమక్షం సపది చరణ యోస్తే మాతరస్తు ప్రణామ. అమ్మా, కలలో నేను సన్యాసి వేషంలో కనబడేసరికి బాధపడి మా గురుకులానికి వచ్చి పెద్దగా ఏడ్చావు. ఆ సమయంలో నీ దుఃఖం అక్కడ ఉన్నవాళ్ళందరికీ బాధ కలిగించింది. అంత గొప్పదానివైన నీ పాదాలకు నమస్కరిస్తున్నాను. తల్లి బాధపడిందనమాట. నా దత్తం మాతస్తే మరణ సమయే తోయమపి వా స్వధావా నో దత్త మరణ దివసే శ్రాద్ధ విధినా న జప్త్వా మాతస్తే మరణ సమయే తారక మనురకాలే సంప్రాప్తే మయి కురు దయాం మాతురతులాం. అంటే తల్లి చనిపోయినప్పుడు, చనిపోక ముందర పెద్దవాళ్ళకి, తల్లి తండ్రికి మన కర్తవ్యం ఏంటంటే చెవులో రామనామం చెప్పాలన్నమాట. అది చెప్పలేకపోయానమ్మా, టైంకి రాలేకపోయాను, నన్ను క్షమించు అంటున్నాడు. అమ్మా, సమయం మించిపోయాక వచ్చాను. నీ మరణ సమయంలో కొంచెం నీళ్లు కూడా నేను నీ గొంతులో పోయలేకపోయాను. శ్రద్ధావిధిని అనుసరించి స్వధా నువ్వు ఇవ్వలేకపోయాను. ప్రాణము పోయే సమయంలో నీ చెవిలో తారక మంత్రాన్ని ఓం రామాయ నమః అని 6 అక్షరముల మంత్రాన్ని, కొందరు ఓం శ్రీరామ రామ అని, అది నేను నీకు చెప్పలేకపోయాను, చదవలేదు, నన్ను క్షమించు తల్లి. నా యందు దేనితో సమానము కాని దయ చూపించు తల్లి. చూడండి ఎలా చెప్పాడు. ఎంత ఆలోచిస్తూ ఉంటే మనము తల్లిదండ్రుల రుణం ఏం చేసినా, ముఖ్యంగా తల్లి రుణం ఏం చేసినా తీర్చుకోలేమయ్యా. అమ్మా, నువ్వు నా ముత్యానివిరా, నా రత్నానివిరా, నా కంటి వెలుగురా నాన్న, నువ్వు చిరంజీవిగా ఉండాలి అని ప్రేమగా నన్ను పిలిచిన నోటిలో ఈనాడు కేవలం ఇన్ని శుష్కమైన బియ్యపు గింజలు వేస్తున్నానమ్మా, నన్ను క్షమించు. ముక్తామణిస్త్వం నయనం సుమేతి రజేతి జీవేతి చిరం సుతత్వం ఇత్యుక్తవత్యాస్తవ తవ వాచి మాతః దదామి అహం తండులమేవ శుష్కం. జయ శ్రీరామ్. ఖచ్చితంగా మీరు మాతృపంచకం డౌన్లోడ్ చేసుకోండి, నేర్చుకోండి, వినండి, పిల్లలకి చెప్పండి. జయ శ్రీరామ్.